ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నార్త్ జోన్ పరిధిలో ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. గోకవరం సుందర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సందర్శించారు. ఎన్డీఏ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం అభ్యర్థిగా ఎంపిక చేసిన రోజునే ఫలితం ఏకపక్షమని, ఫలితం మా జేబులోనే ఉందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అంటుండగా, పీడీఎఫ్ అభ్యర్థి విజయం సాధిస్తారని నిరుద్యోగులు, ఉపాధ్యాయులు ఆ వెంటే ఉన్నారని యూటీఎఫ్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇటు డిఎస్సి విషయంలో కానీ అటు గ్రూప్ 2 విషయంలో కానీ ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మరి మా క్యాండిడేట్కి తప్పనిసరిగా ఓటు వేస్తున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. ప్రజా సంఘాలన్నీ కూడా బలపరుస్తూ ఉన్నాయి కాబట్టి అటు ప్రజా సంఘాలు, ఇటు నిరుద్యోగులు, అటు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరూ కూడా మరి ఈయన్ని బలపరుస్తూ ఉన్నారు కాబట్టి ఈయన విజయం అయితే తథ్యమని మేమైతే విశ్వసిస్తూ ఉన్నాం. ఓట్లు గోకవరం మండలం మరవాత్స్లో ఓటర్లు ఓటేస్తున్నారు. బీజేపీ పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర విజయానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తూ మా బీజేపీ పార్టీ నాయకులు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా తీసుకొచ్చి ఈవేళ ఓటేస్తూ ఆయన విజయానికి ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇది క్యాండిడేట్ డిక్లేర్ అయినప్పుడే పేరాబత్తుల రాజశేఖర్ ఎన్నికైనట్టుగా మేము లెక్క